ఓకే. ఇప్పుడు ఇవి ఎలా రాయాలో చూద్దాం. అంటే ఏవి నేర్చుకున్నాక డాట్ ఓవెల్స్ ఏంటి, డాట్ ఓవెల్స్ ఏంటి, డాష్ ఓవెల్స్ ఏంటి, దీంట్లో హెవీ లైట్ నేర్చుకున్నాక ఇంకా ఏం చెప్పాం మనం? ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. దీంట్లో ఏంటి? ఫస్ట్ ప్లేస్ అంటే అబౌవ్ ద లైన్. ఫస్ట్ ప్లేస్ అంటే ఏంటి? అబౌవ్ ది లైన్. సెకండ్ ప్లేస్ అంటే ఆన్ ది లైన్. అదే థర్డ్ ప్లేస్ అంటే ఏంటి? త్రూ ద లైన్. అంటే లైన్ ముందర. అర్థమైందండి? సో ఇది మనం గుర్తుపెట్టుకుంటాం ఫస్ట్. తర్వాత ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ లో ఇప్పుడు ఈ స్ట్రోక్ ఉంది. పి అనే స్ట్రోకే ఉంది. మీకు అర్థం అవ్వాలని పెద్దగా రాసి పి స్ట్రోక్ ఉంది. ఈ స్ట్రోక్ కి ఓవెల్ అనేది ముందు వస్తే బిఫోర్, ఓవెల్ అనేది తర్వాత వస్తే ఆఫ్టర్ అనేది మీకు నేర్చుకోమని నేను చెప్పా. అది కంపల్సరీ. మీకు ఒక స్ట్రోక్ అనేది తీసుకున్నాం, టీ అని తీసుకున్నాం అంటే ఓవెల్ ముందు వస్తే ఇటుపక్క పెట్టాలి, ఓవెల్ తర్వాత వస్తే దీనికి ఇటుపక్క పెట్టాలి అనేది మీకు తెలియాలి. తెలియాలి అంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే మీకు అది అర్థం అవుతుంది ఈజీగా. డబ్ల్యూ ఉంది, ఇది ముందు అవుతుంది, ఇది వెనక అవుతుంది. ఏది? ఓవెల్. ఓవెల్ ముందు వస్తే ఇటు సైడ్ రావాలి. అదే ఈ డబ్ల్యూ కి ఓవెల్ అనేది తర్వాత వస్తే ఇట్స్ నెక్స్ట్ దీనికి ఇవతలు రాయాలి. అండ్ ఫస్ట్ ప్లేస్ ఏంటి, సెకండ్ ప్లేస్ ఏంటి, థర్డ్ ప్లేస్ ఏంటి? ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ చెప్పాను కదండి. మేము నీకేం చెప్పాను? ఆ, ఏ, ఈ సౌండ్ వస్తాయి. ఈ సౌండ్స్ వచ్చినప్పుడు ఏం చెప్పా? ఆ అంటే ఏంటి? ఫస్ట్ ప్లేస్ అంటే అంటే ఇక్కడ వస్తుంది సౌండ్ అని. ఆ ఫస్ట్ ప్లేస్ అనేది ఇక్కడ వస్తుంది అని తెలియాలి. అండ్ అది కూడా మనం ఎబోవ్ ది లైన్ రాయాలి అని తెలియాలి. సెకండ్ ప్లేస్ ఏ అనేది సెకండ్ ప్లేస్ లో అంటే ఏ అంటే ఓవెల్ స్ట్రోక్ తర్వాత వచ్చింది కాబట్టి ఏ. పే ఉంది తర్వాత వచ్చింది. మీకు ఒకటి పే. ఏ సౌండ్ వచ్చింది. ఏ సౌండ్ రాగానే మనకి సెకండ్ ప్లేస్ అని తెలియాలి. సెకండ్ ప్లేస్ అనగానే ఆన్ ది లైన్ రాయాలని తెలియాలి. అండ్ స్ట్రోక్ కి తర్వాత రాయాలి అని తెలియాలి. అంటే స్ట్రోక్ కి తర్వాత రాయాలి. స్ట్రోక్ తర్వాత అంటే పే అంటే ఆన్ ది లైన్ రాయాలి. స్ట్రోక్ తర్వాత వచ్చింది సెకండ్ ప్లేస్. అర్థమైందా అండి? ఇవి గుర్తుంటే మనం ఇవనేది చాలా ఈజీగా రాస్తాం. ఇప్పుడు చూడండి, హెవీ డాట్ లైట్. ఏం చెప్పా? ఆ, ఏ, టీ ఇవే కదా నేను చెప్తుంది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ అంటే ఏంటి? స్ట్రోక్ కి స్టార్టింగ్. స్ట్రోక్ మిడిల్ అయితే ఏ, స్ట్రోక్ కి ఎడ్జ్ పాయింట్లు అయితే థర్డ్ ప్లేస్. అబౌవ్ ద లైన్, ఆన్ ది లైన్, త్రూ ద లైన్. ఇవి గుర్తున్నాయి కదండి. ఇప్పుడు చూడండి, పా, ఆ సౌండ్ వచ్చిందా లేదా? అబౌవ్ ద లైన్ రాసాము, హెవీ డాట్. టీ రాసాం, టీ తర్వాతే కాబట్టి టీకి యువతలు పెట్టు. నెక్స్ట్ చూడండి, పామ్. ఆ సౌండేగా. నెక్స్ట్ బామ్. కొంచెం తిక్కుగా రాయండి ఎందుకంటే మీకు ఇది బి అని తెలియాలి. ఓకే. నెక్స్ట్ చూడండి, అన్ని అబౌవ్ ద లైనే రాసాం. ఆ సౌండ్ వచ్చింది, ఫస్ట్ ప్లేస్ లో పెట్టాము. అలాగే ఆ అంటే అబౌవ్ ద లైన్ రాసాం. నెక్స్ట్ చూడండి, పే. పే చూడండి, ఏ. ఏ సౌండ్ వస్తే ఏం చెప్తాము? హెవీ డాట్ అండ్ సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ అంటే ఆన్ ది లైన్. పే, వేల్, బేక్, ఆన్ ది లైన్, సెకండ్ ప్లేస్. అసలు నెక్స్ట్ చూడండి, పీ త్రూ ద లైన్, థర్డ్ ప్లేస్ ఓవర్. పీ తర్వాతే వచ్చిందిగా. అదే పీ ముందు వచ్చి ఉంటే మనం ఇక్కడ పెట్టేవాళ్ళం. ఓకే. టీ, టీ రాసాం థర్డ్ ప్లేస్ కాబట్టి త్రూ ద లైన్ రాసాం థర్డ్ ప్లేస్. పీ త్రూ ద లైన్ రాసాం. ఎఫ్ తర్వాతే ఓవెల్ వచ్చింది కాబట్టి తర్వాతే థర్డ్ ప్లేస్ లో పెట్టాం. థర్డ్ ప్లేస్ అంటే అయిపోతుంది స్ట్రోక్. ఓకే. నెక్స్ట్ లైట్ డాట్. లైట్ డాట్ అంటే ఏం చెప్పా నేను? ఏతో ఏం చెప్పా? యా సౌండ్ రావు. ప్యాక్, బ్యాక్. కొంచెం తిక్కుగా రాయండి. లైట్ డాట్. ట్యాప్, టీ, పీ. లైట్ డాట్. ఇవన్నీ కూడా ఎబోదలైనా ఉన్నాయా లేవా? ఎబోదలైనే రాసి టీ ఫస్ట్ అంటే ఫస్ట్ స్ట్రోక్ అనేది మాత్రమే ఎబోవ్ ద లైన్ రాస్తాం. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
ట్యాప్. నెక్స్ట్ చూడండి, ఈతో ఏ, ఏ సౌండ్. టెక్, లైట్ డాట్ అంటే a ఏ ఈ. ఓకే, a ఏ ఈ, డెక్, ఆన్ ది లైన్, టెల్. నెక్స్ట్ చూడండి, రెడ్, ఓకే, లైట్ డాట్ అండ్ సెకండ్ ప్లేస్ ఆన్ ది లైన్. నెక్స్ట్ చూడండి, ఇల్, ఇల్ అంటే జస్ట్ ఈ, లైట్ డాట్ త్రూ ద లైన్, ఈ, లైట్ డాట్. బిల్, త్రూ ద లైన్. ఓకే, నెక్స్ట్ కిల్. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఈ డౌట్ కూడా మీరు అడుగుతారా లేదా చూద్దాం, చూసి అప్పుడు చెప్తాం. ఇది థర్డ్ చాప్టర్ లో వస్తుంది, ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అని చెప్పి దాంట్లో వస్తుంది, అప్పుడు మీరు చూద్దాం. చూద్దాం అడుగుతారో అడగరో, లేకపోతే చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి, హెవీ డాష్. హెవీ డాష్ ఓవెల్స్ నేను చెప్పా, ఓ, ఓ సౌండ్ రావాలి, ఆ సౌండ్ కాదు. ఆ సౌండ్ అయితే హెవీ డాట్ అయింది. ఓ, పాల్, పాల్ అనట్లా, పాల్. ఓకే, చూడండి, ఓ, హెవీ డాష్ అబౌవ్ ద లైన్. సారీ, ఇది పా కదా, పా, పాల్. చాక్, చాక్. ఇది కే, స్ట్రైట్. నెక్స్ట్ చూడండి, గో, ఆ. నేనేం చెప్పా, ఆ, ఓ, ఊ. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, హెవీ డాష్. చూడండి, గో, గోర్. ఏంటి, ఓ సౌండ్ వచ్చింది, సెకండ్ ప్లేస్ ఆన్ ది లైన్. ఓకే, షోర్, సెకండ్ ప్లేస్ ఆన్ ది లైన్, షోర్, షోర్. దీని మధ్యలో వచ్చిన ఓవెల్ కి మనం సింపుల్. నెక్స్ట్ చూడండి, ఊ, ఊ సౌండ్ ఉందిగా. నెక్స్ట్ ఊ అంటే ఏంటి, ఊ సౌండ్ ఏంటి, థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ అంటే ఏం చేయాలి, త్రూ ద లైన్. థర్డ్ ప్లేస్ అంటే ఎలా రాయాలి, త్రూ ద లైన్ రాయాలి. ఓకే, గొవ్వు, డబ్ల్యూ తర్వాతే కదా వచ్చింది ఓవెల్, థర్డ్ ప్లేస్. నెక్స్ట్ చూ, చేంజ్ చెప్పే డౌన్వర్డ్. నెక్స్ట్ షూ, షాని త్రూ ద లైన్ రాసాం, ఊ సౌండ్ పెట్టాం, షూ. ఓకే, నెక్స్ట్ చూడండి, దీంట్లో లైట్ డాష్ అంటే ఏం చెప్పాం మేము మీకు, ఓతో ఆ సౌండ్, ఓతో ఓ, ఓ. నెక్స్ట్ నాట్ ఆ, ఓ. ఇప్పుడు చూడండి, దీంట్లో ఏమొచ్చిందో చూడండి, డాక్, ఓతో ఆ సౌండ్. షార్డ్ అంటే లైట్ డాష్ పెట్టారు, షార్డ్. షా రాసం, డి రాసం, లైట్ డాష్. రాడ్, స్లైడ్ డాష్, ఫస్ట్ ప్లేస్. ఆర్ తర్వాతే కదా ఫస్ట్ ప్లేస్. మీరు అబౌవ్ ద లైన్ గుర్తుపెట్టుకోండి, ఓతో ఆ సౌండ్ ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ అంటేనే అబౌవ్ ద లైన్. ఓకే, నెక్స్ట్ చూడండి, యూతో ఆ సౌండ్ లేదా యూతో ఊ సౌండ్, కప్. సిపి ఇక్కడేం కనబడుతుంది మనకి, కప్. నెక్స్ట్ లంగ్, ఆన్ ది లైన్, రంగ్. ఓకే, ఈ సెకండ్ ప్లేస్ కాబట్టి మనం ఎలా రాసాం, ఆన్ ది లైన్ రాసాం. నెక్స్ట్ జస్ట్ బుక్, టుక్, లుక్. అదే ఊ సౌండ్ వస్తే ఏం చేస్తాం, హెవీ డాష్ రాస్తాం. చూడండి, త్రూ ద లైన్ రాయాలి. ఫస్ట్ బుక్, టుక్, లుక్. ఓకే, లైట్ డాష్ ఇవ్వండి. సో ఈ విధంగా మనం ఎలా ఎప్పుడు రాయగలుగుతాము అంటే, మనకు తెలియాల్సింది ఫస్ట్ బిఫోర్ ఆఫ్టర్, ప్రతి స్ట్రోక్ కి తెలియాలి. సెకండ్ ఏం తెలియాలి అంటే, డాట్ ఓవెల్స్, డాష్ ఓవెల్స్ తెలియాలి. దీంట్లో హెవీ లైట్, దీంట్లో హెవీ లైట్, కానీ మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, మళ్ళీ థర్డ్ మీరు ఇంకా దీంట్లో ఏం తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ అంటే లైన్ కి అబౌవ్ రాయాలి, సెకండ్ ప్లేస్ అంటే ఆన్ ది లైన్ రాయాలి, థర్డ్ ప్లేస్ అంటే త్రూ ద లైన్. ఓకే,
ఇది మీరు కనుక గుర్తుపెట్టుకుంటే ఈ చాప్టర్ లో ఉన్న ఎక్సర్సైజెస్ మీరు చేయగలుగుతారు. ఇంక ఇవన్నీ నార్మల్ ఎగ్జాంపుల్స్. సో ఇదండి సెకండ్ చాప్టర్ లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. దిస్ ఈస్ ద సెకండ్ చాప్టర్. ఇప్పుడు ఈ సెకండ్ చాప్టర్ విన్నాక మీకేమనిపిస్తుంది? చాలా టఫ్ అనా లేకపోతే కష్టమనా? మీకు నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, షార్ట్ హ్యాండ్ నేర్చుకునే వాళ్ళని మీరు ఎవరన్నా అడగండి. షార్ట్ హ్యాండ్ నేర్చుకుని స్కిల్ గనక మనకి కంపల్సరీగా వచ్చి ఉంటే బోల్డ్ అనే జాబ్స్ కి ఫస్ట్ మనం ఎలిజిబుల్ అవుతాం. ఓకే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్స్ అనేవి సర్టిఫికేట్ ఎగ్జామ్స్ చాలా మంది రాస్తారు. ఏది చిన్నప్పటి నుంచి రాస్తూ ఉంటారు. అంటే చాలా మంది నేర్చుకుంటారు. కానీ చాలా మంది ఏంటి అంటే కాంపిటేటివ్, అంటే కొంతమందికి ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళాక నోటిఫికేషన్స్ పడుతూ ఉంటే అప్పుడు కొంతమందికి తెలుస్తాయి ఇలాంటి జాబ్స్ కూడా ఉన్నాయా అని. మీరు ఒకటి ఏంటి అంటే షార్ట్ హ్యాండ్ చాలా కష్టం అనే థాట్ అనేది తీసేయండి. చాలా ఈజీ. ప్రాక్టీస్ చేస్తే ఈజీయే కదా! ఏం పర్లేదు. ఇప్పుడు ఇవాళ అర్థం కాలేదు. ఏమైంది? ఏం లాస్ లేదు. ఒక్కసారి మనకి ఏదైనా చెప్పినప్పుడు, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఒక్కసారిగా మనకు అర్థం కాలేదు అంటే అది కష్టమైంది అని కాదు. మీకు అర్థమైందా? సో, ఒక్కసారి మనం విన్నప్పుడు ఎవ్వరికీ అర్థం కాదు. ఫస్ట్ టైం విన్నాం. అర్థం కాలా. కానీ విన్న దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ ఏదైతే తెలుసుకున్నామో అది మనం ఎవ్రీ లెసన్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒక పాయింట్ దగ్గర కాకపోయినా ఇంకో పాయింట్ దగ్గరైనా మీకు అర్థం అవుతుంది. కానీ బంటి వెళ్తూ ఉండాలి అంతే. ఆ బండి వెళ్తూ ఉంటే ఎలాగోలా లాక్కెళ్తాం. అంతే కదా! ఎలాగోలా లాగుతారు. ఇప్పుడు ఈ సెకండ్ చాప్టర్ వినేసి ఇది చాలా కష్టమేమో, ఇది అవ్వదు, లేకపోతే ఇదంతా నా వల్ల అవ్వదు, నాకేం అర్థం కాలేదు అట్లా అనుకోకండి. కూర్చోండి. ఏం చెప్పారు ఇవాళ? ఓవెల్స్ చెప్పారు. దాంట్లో ఏమేం టైప్స్ చెప్పారు? దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏమేమి చెప్పారు? ఎట్లా? అనేది మీరు రఫ్ వర్క్ చేసుకోవాలి. రఫ్ వర్క్ చేసుకుంటే మీకు గుర్తుంటది. ఇంకోటి ఏంటి అంటే చాలా మంది ఈ సెకండ్ చాప్టర్ దగ్గరే చాలా మంది ఇంక నా వల్ల అవ్వదు, ఇది వద్దు, ఏమొద్దు, ఇంకా ఏమైనా నేర్చుకోవడం బెటర్, ఇది చాలా కష్టం అని ఫీల్ అవుతారు. కానీ మీరు అట్లా ఫీల్ అవ్వద్దు. ఆ అదే నేను చెప్పాలనుకునేది. అస్సలు ఫీల్ అవ్వద్దు అలాగా. ఎందుకంటే వెళ్తూ ఉంటే మీకు తెలుస్తది దాని గురించి. నేను ఎన్నిసార్లు చెప్పినా వెళ్తూ ఉండండి తెలుస్తదనే చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎసెన్షియల్ వోవెల్స్ ఉన్న చాప్టర్ లో మనకు తెలుస్తది. ఈ వోవెల్స్ అన్ని మనం పెట్టం. తిక్క తిన్న రాయం. సో ఇవన్నీ అసలు ముందు మీరు కంటిన్యూగా చేస్తూ ఉంటే మీకు తెలుస్తది. సో ఇది లెసన్. ఎక్కువగా ఫస్ట్ చాప్టర్ లో నేను ఒకటి చెప్పా. సెకండ్ చాప్టర్ లో ఒకటి చెప్తున్నా. అలాగే ప్రతి చాప్టర్ లో అలా చెప్తానని అనుకోకండి. అంటే ప్రతి దానికి ఇది అవసరం లేదు, అది అవసరం లేదు, దాని గురించి వరి అవ్వద్దు, దీని గురించి వరి అవ్వద్దు అని చెప్తున్నా. ఎందుకు అంటే కేవలం ఆ ఒక్క విషయాలు అవి అసలు అనవసరమైన విషయాలు. కానీ ఆ అనవసరమైన విషయాల గురించి ఇది తిక్క తిందని నేను ఎలా ఐడెంటిఫై చేస్తా, అలా చిన్న విషయం గురించి నేర్చుకోవడం మానేస్తారు. నేను అందుకోసం చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ ఓవెల్స్ ఉన్నాయి. ఈ ఓవెల్స్ ప్లేసింగ్ ఆఫ్ ది ఓవెల్స్ వినగానే అమ్మో ఇదేంటి ఒక్కొక్కటి ఒక్కొక్క సౌండ్ వస్తది, నేను ఎలా గుర్తుపెట్టుకుంటా, ఏదో ఒకటి ఇక ఏదైనా సరే స్కిప్ చేయడం కోసం ఏదో ఒకటి ఆలోచించుకొని ఎక్కొట్టేస్తాం. సో అలా చేయకుండా ఉంటే దీని మీద బోల్డ్ అని జాబ్స్ ఉంటాయి. సో ఇంకేం మిగతా అన్ని మీకు తెలిసినవి, నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ చాప్టర్ టేబుల్ సో మెనీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. పొజిషన్ ఆఫ్ ది ఓవెల్స్ తెలుసుకోండి. బిఫోర్ ఆఫ్టర్ తెలుసుకోండి. అంతే. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఏంటి, అబౌవ్ ద లైన్, ఆన్ ది లైన్, త్రూ ద లైన్, దట్స్ ఇట్ ఎనఫ్. ఇది ఈ చాప్టర్. ఓకేనండి. తర్వాత మనం ఎక్సర్సైజెస్ చూద్దాం ఎలా చేయాలి ఏంటి అని. ఓకేనా?